బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. రమగారు, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు మంగళగౌరి వ్రతాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తారు కదా, ఎవరు జరుపుకోవాలి, దీని యొక్క విధి విధానాలను ఒక్కసారి మాట్లాడు. వివాహమైన తొలి సంవత్సరమే శ్రావణ మంగళవారం నోవులు పట్టిస్తారు. అంటే ఆనవాయిగా వస్తుందా రమగారు, అంతేనా? లేకపోతే ఎవరైనా ఆనవాయితీగానే ఇళ్లలో ఉండే పద్ధతుల్ని బట్టి, లేదా ఎవరికైనా ఏ పక్కింటి వాళ్ళని చూసి మనం కూడా కోడళ్ళకి పెట్టిద్దామని, కూతుళ్ళకి పెట్టిద్దామని సరదా ఉందనుకో, అప్పుడు కూడా పట్టించవచ్చు. కానీ మనం ఇవి వ్రతాలు నోవులు పూర్వంలో లాగా సరదా చేసేద్దామనిపించి చేసేయటం లేదు ఇప్పుడు. అవి ఇవన్నీ సంవత్సరాల తరబడి చెయ్యాలి కాదు. ఈ శ్రావణ మంగళవారం నోవులు 5 సంవత్సరాలు చెయ్యాలి. మంగళవారపు నోవులు కొన్ని కుటుంబాల్లో ఈ తూర్పు వైపు అంటే వైజాగ్ ఆ ప్రాంతాల్లో కన్నగౌరి నోవులని పట్టిస్తారు. ఇదే నోవుని చిన్నపిల్లలతో పట్టిస్తారు. 5 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం పిల్లకి చక్కగా కూర్చుని పూజ చేసుకోవటం రావాలి, కూర్చుని అన్నం తినటం రావాలి, కాళ్ళకి పసుపు రాయటాలు ఆ పనులన్నీ వచ్చాక కన్నగౌరి నోవులు పట్టించి 5 ఏళ్ళు కన్నగౌరి నోవులు పట్టిస్తారు. తర్వాత పెళ్ళిళ్ళు అయ్యాక ముత్తైదు గౌరి నోవులు పట్టిస్తారనమాట. సరదా ఉంటే రమగారు చేశారా మీరు? మా ఇంట్లో ఉంది, మా అత్తవారి ఇంట్లో ఉంది. మన ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో లేవు, అత్తవారి ఇంట్లో ఉంది. మా అమ్మగారు ఇలా అనేవారు, మూగిదానికైనా 3 నోవులే అనేవారు. ఇవి 3 వేలు చూపించి. ఈ శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ తప్పకుండా చేయవలసిందే. ఆవిడే పట్టించారు. దానికి ప్రత్యేకంగా చలిమిడి చేయటము, శనగలు నానబెట్టుకోవటము, తర్వాత పద్మాలు వేయటం. పద్మాలు పెట్టాలి. పద్మం చిన్న పీట మీద పద్మాలు ముగ్గేసి గౌరీదేవిని దాని మీద కూర్చోబెట్టేవాళ్ళు. కత్తికి కాటుక పట్టిస్తారు. ఆ మంగళగౌరి నోవుల్లో సరదా అదే. తర్వాత వాయనాలు ఇచ్చుకోవాలి. ఈ వాయనం ఇవ్వటం ఏమిటి, సంవత్సరానికి 5 చొప్పున ఏటా ముత్తైదులు పెరుగుతారు, వాయనాలు పెరుగుతాయి. వచ్చే సంవత్సరం 10, 3వ సంవత్సరం 15, వారానికి 15 మంది. ప్రతి మంగళవారము పొద్దున పూజ చేసుకోవటం, మధ్యాహ్నం చంటి పిల్లలు ఉంటే వాళ్ళని సంకనేసుకుని మెల్లిగా ఈ బ్యాగులు పుచ్చుకుని ఇవన్నీ పట్టుకెళ్ళి ఇళ్ళంబడి వెళ్ళి ప్రసాదాలు తాంబూలాలు ఇచ్చుకురావాలి. ఓకే. ఒకవేళ ఒక వారం ఏ ఇబ్బందో సబ్బందో వచ్చి మానేసావనుకో, మరుసటి వారం డబల్ ఇవ్వాలి. వాయినాలు పెరగని వాళ్ళు కొంతమంది ఉంటారు, అదృష్టవంతులు. అంటే ఇబ్బంది ఉండదు. అదృష్టం అంటే ఎంతమందికి ఇచ్చుకుంటే అంత మంచిదే అనుకో, కానీ కుదరద్దు. కుదరాలి కదా. ఏ ఫారిన్ కంట్రీస్లోనో ఉంటే ముత్తైదుల్ని వెతుక్కోవటం కష్టం. ఇందులో సాటివారికే ఇవ్వాలన్న ఒక నియమం ఉంది. మనదే సమాజం, గుంపు మంది అయి ఉండాలి. గుంపు మందే అయి ఉండాలి, బయట వాళ్ళకి ఇవ్వకూడదు. అదేలేండి. ఇది ఒక పద్ధతి అనుకో. సరే, ఏదైనా కానీ శ్రావణ మంగళవారం నోములు మంగళగౌరి అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ మంగళగౌరి ఎక్కడ ఉంటుంది, ఆవునేతితో వెలిగే ద్వీపాల యందు ఉంటుంది ఆవిడ. అందుకని ఆవు నెయ్యి ప్రత్యేకంగా తెప్పించుకుని చలిమిడితోటి తెల్లవారుజామున లేచి ముందు బియ్యం నానబెట్టుకుంటారు. 7 గంటలకో 6 గంటలకో బియ్యం బాగా ఆరబెట్టేసి టవల్తో శుభ్రంగా తువ్వాలతో తుడిచేసి దంచి లేదా గ్రైండ్ చేసి జల్లించి మెత్తటి పిండి తీసి వాటితోటి 3 రకాలు చెయ్యాలి. ఒకటేమో కుంది చిన్న దీపారాధన, తలిమిడి దీపారాధన ఒకటి. మొదటి సంవత్సరం 5, 2వ సంవత్సరం 10, 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25 చొప్పున లడ్డువారీలు అంటారు. చిన్న చిన్న ఉండలు చేసి పెడతారు. 5 ఉండలు చేసి తర్వాత 2 పాముల్లాగా చేస్తారు. ఆ పాముల్ని ఇట్లా క్రాస్ గా వేస్తారు దాని మీద. లడ్డువారీలు, పాములు, మొత్తానికి ఇవి నివేదన. దీంతో పాటు శనగలు నానబెట్టుకుని పొద్దున్నే అవి కూడా వడేసుకోవాలి. తర్వాత కాస్త పాయసము పులగము 2 వండేవాళ్ళం. ఈ పాయసము పులగము వీళ్ళు మా మంగళగౌరి అమ్మవారికి పూజ చేసుకుని నివేదన పెట్టి ఆవు నెయ్యితోటి ఈ దీపాన్ని వెలిగించి తోరానికి పూజ చేసుకుని తోరం కట్టుకుని కథ వినటం కోసం అక్షతలు చేతితో పుచ్చుకోవాలి. కత్తిని పట్టుకుని ఆ దీపం మీదకి ఇట్లా చూపిస్తూ కథ వినాలి, చదువుకోవాలి. లేకపోతే ఈ దీపం మీద కత్తి పెట్టాం కదా, ఇనప కత్తి, మెల్లిగా ఏమవుతుంది, దీపం తాలూకు సెగ పారి కాటుకల్లే పడుతుంది. ఆ కాటుకని కంటికి పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ ముత్తైదుతనం 5వ తనం పెరుగుతుందని, భర్తల ఆయుష్ గట్టిపడుతుందని చెప్తారు. మనం వాయనం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి వాళ్ళకి ఆ కాటుకి ఇవ్వాలి. బాగుంది. నేనేం చేసేదాన్ని అంటే ఇలా కత్తి చూపించడం ఇష్టం ఉండేది కాదు నాకు. చాలా చక్కగా జాగ్రత్తగా ఒక చిన్న వెండి భరిణలోకి కాటుకని తీసేసి అందులో పెట్టి కొద్దిగా ఆవునే చుక్క వేస్తే అది రంగరించి పెడితే ఎవరైనా అందులో స్మూత్గా ఉంటుంది. కాటుకి పెట్టుకునేవారు. గొప్ప సరదాగా ఉండేది. అప్పుడు కాటుకు కూడా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఈ కాటుక మనమే పెట్టుకోవాలి. మొదట మనం పెట్టుకుని అప్పుడు ముత్తైదువులకి కాటుకి ఇవ్వాలన్నమాట. ఈ మంగళగౌరి వ్రత కథ కూడా అట్లాగే చెప్తారు. ఎవరో ఒక ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలన్నారు? 5 ఏళ్ళు.
కాబట్టి 5/5 పెట్టాలి. 25 పెట్టాలి. చివరికి మనకి ఈ నోముని ఉద్యాపన కూడా ఎవరిదైనా పెళ్ళి అయ్యేటప్పుడు పెళ్లి కూతురికి అప్పచెప్పాలి. ఈ నోము ఉద్యాపన అది. సొంత ఇళ్లలో మన కూతుళ్ళే మన ఆడబిడ్డలే ఉంటే మంచిది. మేనగోడళ్ళకి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. బావగారు అమ్మాయిలు తోడుకోడళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు. ఎవరు లేరు, ఎవరో చుట్టాలు పెళ్ళి అవుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా మనం తీర్చుకోవచ్చు. ఇత్తడి గిన్నెతోటి అరిసెలు వండించి, నేతితో అరిసెలు వండించి అరిసెలు వాయనం ఇచ్చి ఈ అమ్మాయికి అప్పచెప్తారనమాట. ఆ అమ్మాయి చెయ్యాలన్న నియమం లేదుట. మన ఉద్యాపన చేయటము అంటే మనది వాళ్ళకి అప్పచెప్పటము అనమాట, అంతే. ఇట్లా అప్పచెప్పుకోవాలి. శ్రావణ మంగళవారం నోవులు అయిపోయిన వాళ్ళు కూడా ఆ కాటికి ఎవరైనా తెచ్చిస్తే సరదాగా ఉంటుంది, సంతోషంగా పెట్టుకుంటారు. ఓకే, చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చూడండి, ఇది నోముగా చేస్తాము, ఇంత పూజ చేసి వాయినాలు ఇచ్చి ఈ హైరానే లేకుండా, మీకు అది లేకపోయినా కూడా లక్షణంగా గౌరీ పూజ చేసుకోవచ్చు. గౌరీ పూజ చేసుకుని అమ్మవారికి చక్కా పాయసం పులగని నివేదన చేస్తే మంచిది. శ్రావణ మంగళవారాలు విశేషంగా అమ్మవారు సుప్రసన్నంగా ఉండే కాలం కాబట్టి, శుక్రవారాలు లక్ష్మీ పూజ చేస్తాం కదా, అవును, మంగళవారం మనం గౌరీ పూజ చేసుకోవచ్చు. ఓకే. గౌరీ పూజా విధానం కూడా సింపులే. చక్కగా చదువుకుని పూజ చేసేసుకోవటము, దీపారాధనలు చేసుకుని పువ్వులు సమర్పించి ఎవరైనా ముత్తైదు మన ఇంటికి వస్తే బొట్టెట్టి ఓ తాంబూలం చేతిలో పెడతాం. ప్రత్యేకమైన కథ ఏదైనా ఉంటుందా? ఆ మంగళగౌరి వ్రత కథ చాలా బాగుంటుంది, పెద్ద కథ. పూర్వం అట ఒక ఆడపిల్లలు ఇద్దరు ఆడుకుంటుంటే ఆ రెండో పిల్ల ఒక పిల్లని తిట్టిందిట. ఏదో మకార ప్రయోగాలు చేస్తే మా ఇళ్లలో అట్లాంటివి ఉండవు, మా అమ్మ మంగళగౌరి వ్రతం నోము పట్టిస్తుంది, మాకు అందరు భర్తలు క్షేమంగా ఉంటారని అన్నారు. ఇక్కడ ఈ కథ అన్నమాట, దాని మీదే ఈ కథ వస్తుంది. పూర్వం ఒక రాజుగారికి సంతానం లేదట. లేకపోతే ఆయన భార్య ఒక ఋషిగారిని ఆశ్రయిస్తే ఆయన ఏమన్నట్ట, అక్కడెక్కడికో ఒక ఊరి చివరన ఒక మామిడి చెట్టు ఉంది, ఒక కొండ ఉంది, కొండ ఎక్కువ పైన మామిడి చెట్టు కనపడుతుంది. మామిడి చెట్టు మీద పొట్టు ఉంటుంది, చెట్టు కింద పుట్ట మీద కాలేసి పైకి ఎక్కి మామిడికాయ కోసుకోమంటే ఈవిడేం చేస్తుంది, ఒక్క కాయ కోసుకోమని ఋషిగారు చెప్పారు. ఆసిపోతానానికి ఆవిడ కాయలు ఎక్కువ కోసేసరికి అలా సర్పరాజు పోట్టాడాడు. నీకు ఒక్క కాయకి పర్మిషన్ ఇస్తే నువ్వు ఇన్ని కాయలు కోసావు, ఇన్ని కాయలు కోసావు కాబట్టి నీ కుమారుడు సర్పదష్టుడే మరణిస్తాడు అని. ఆవిడ లబలబలాడుతూ ఏడుస్తూ వచ్చేసింది. కాయలన్నీ పోయినాయి, ఆవిడకు ఒక్క కాయే మిగిలింది. భర్తకి చెప్పింది. అంటే ఋషిగారు ఏమన్నారు, నేను ముందే చెప్పానమ్మా, నువ్వు జాగ్రత్త పడలేదు, పిల్లవాడికి మరణగండ ఉంది. సరే, కొన్నాళ్ళకి ఆవిడకి రాజుగారి భార్యకి సంతానం కలిగింది, కుమారుడు కలిగాడు. పిల్లడికి 10 ఏళ్ళు వచ్చినాయి. వచ్చేసరికల్లా ఏదో ఒక రోజున వీడికి సర్పగండం తప్పదు. సరే, ఆ పిల్లవాడికి ఇట్లా సర్పగండం ఉందని తల్లిదండ్రి బాధపడుతుంటే పిల్లాడు నేను ఎక్కడికైనా దేశాటన పోతాను, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానంటే మేనమావనిచ్చి తీర్థాటనకి పంపారు. వీళ్ళిద్దరూ కలిసి అట్లా అన్ని ఊళ్ళు దాటుతూ కాశీక్షేత్రం వైపుకి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక సత్రంలో ఆగారు. ఆ సత్రంలో 2 ఆడపిల్లలు ఆడుకుంటున్నారు. 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్న ఆడపిల్లలిద్దరు, ఇంకా పెళ్ళిళ్ళైన పిల్లలు కాదు, ఆడుకుంటున్న పిల్లలిద్దరూ ఈ మాటలు మాట్లాడుకున్నారు. మా అమ్మ మంగళగౌరి వ్రతం చేసింది కాబట్టి మా ఇంట్లో ఎవ్వరూ రకారాలు మకారాలు ఉండవు, ఆయుష్లు గట్టి ఉంటాయి భర్తలవని వినేసరికల్లా ఈ శివుడు, ఈ పిల్లవాడు రాజుగారి అబ్బాయి పేరు శివుడు, అతని మేనమామకి ఏమనిపించింది, ఈ పిల్ల చెప్పిన దాని ప్రకారం చూస్తే దీని భర్తకి ఆయుష్ గట్టిదవుతుంది, వీళ్ళింట్లో వ్రతాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి మా పిల్లాడికి మీ పిల్లని ఇవ్వమని వాళ్ళని అడిగి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసేసాడు. చేసేసిన తర్వాత ఏమైంది, ఆ రోజు రాత్రి అక్కడ పడుకుంటే ఈ అమ్మాయి పొద్దున్నే ఆవిడ ఏం చేసిందంటే, పిల్ల పెళ్ళి కదా, మంగళగౌరి ఉద్యాపన చేసి పిల్లకి అప్పచెప్తే ఇంకా ఆ రోజు నుంచి అమ్మాయి ఆ పిల్ల ఆన్ అయినట్టు కదా. సరే, అందుకని పెళ్లిలోనే మంగళగౌరి నోము పట్టించేశారు. శుక్రవారం అని, అదే మంగళవారం అని నోము కూడా పట్టించారు. ఆనాటి రాత్రి ఆ పిల్ల భర్త దగ్గరికి వెళ్ళి పడుకునేసరికల్లా తనకి ఏం కల్లో ఎట్లా వచ్చిందంటే, అమ్మవారు కనిపించిందట, ఒక సర్పం వస్తుంది నీ భర్తను కాటేయటానికి, ఒక ఇది పెట్టు, పాల పాత్ర తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, పాత్రలోకి ప్రవేశిస్తుంది, పాత్రకి వాసన కట్టేసి మీ అమ్మకి వాయనం ఇవ్వు అని చెప్పి. ఈ పిల్ల చూస్తూ కూర్చుంది, ఇంతలో సర్పం వచ్చింది. పిల్ల తీసుకొచ్చి పాలకుండ తీసుకొచ్చి పెట్టింది. పామేమో కుండలోకి వెళ్ళింది. వెళ్ళంగానే అమ్మాయి ఏం చేసింది, గబుకుంది దాని మీద చిన్న గుడముకేసి మూతమ్మ వాసన కట్టేసి తల్లికి తీసుకెళ్ళి వాయనంగా ఇచ్చేసి, తల్లి అది ఓపెన్ చేసి చూస్తే ఆ బిందెలో, ఆ మట్టి కుండలో
ముత్యాలహారం ఉంది, సర్పం లేదు. ఆ గొలుసు తీసి కూతురు చేతిలో పెట్టి పిల్ల మెళ్ళలో వేసుకుని దాన్ని భర్త దగ్గరికి వెళ్ళిపోయింది పడుకోవటానికి. తెల్లవారు లేచేసరికల్లా ఈ రాకుమారుడు మేనమామ ఇద్దరు సత్రంలో నుంచి వెళ్ళిపోయారు. దేశాటానికి బయలుదేరారు కదా వాళ్ళు, వెళ్ళిపోయారు. ఈ పిల్ల భర్త కనపడలేదని అడుగుతోంది తండ్రిని. ఏంటి మా ఆయన ఏమయ్యారు, రాత్రి వచ్చి ఉన్నారు కదా, ఏమయ్యారంటే ఎక్కడికో వెళ్ళారులే, వస్తారన్నారు. ఆ అమ్మాయి రోజు నేను ఇక్కడే ఉంటాను, నేను మా భర్త కోసం వేచి ఉంటానని తల్లిదండ్రి వేరే ఊరు వెళ్ళిన ఆ పిల్ల మాత్రం వెళ్ళాలి, ఆ సత్రంలోనే ఉండిపోయింది. వీళ్ళు అలా అన్ని ట్రిప్పులు వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చాక వస్తుంటే అబ్బాయికి ఏమనిపించింది, తన మీద మన యమభటులు వచ్చినట్టు తన దగ్గరికి. అయితే అమ్మవారి దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి 2 శక్తులు తనని కాపాడినట్టు, హోరాహోరీ యుద్ధం చేస్తున్నట్టు అది కలొచ్చింది అతనికి. మామయ్య నాకు ఇట్టా కలొచ్చింది అంటే నా మీదకి వచ్చింది ఏదో పోయిందని అనిపిస్తోంది అని అంటే ఈయన ఏమన్నట్ట, మామయ్య చూద్దాము, ఎందుకంటే నీకు ఒక పెళ్లి చేసాము కదా, పెళ్లి చేసుకున్నావు నువ్వు అక్కడ, ఆ పిల్ల చెప్పిన మాటల ప్రకారం అయితే ఇట్లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు, నీ గండం గడిచిపోయిందేమో, మనం మళ్ళీ వెనక్కి వెళ్దామని వీళ్ళు వెనక్కి వస్తూ ఇదే సత్రంలో ఎదురు చేశారు. అప్పటికి సంవత్సరాలు గడిచిపోయినాయి, పిల్ల పెద్దదైంది, ఈ కుర్రాడు పెద్దవాడైపోయాడు. అప్పట్లో కాశీయాత్ర అంటే సింపుల్ కాదు కదా. అదే సరే అమ్మాయి భర్తను గుర్తుపట్టేసరికల్లా సరే తండ్రి వాళ్ళు అంతా వచ్చి మాట్లాడారు. అప్పుడు ఈ అబ్బాయిని గుర్తులు చెప్పింది, ఫలానా రోజు ఆ రోజు రాత్రి నువ్వు పడుకున్నావు, ఇట్లా నీ కళ వచ్చింది, నా కళ వస్తే నేను ఇట్లా సర్పం వచ్చింది, నేను దాన్ని ఇదిగో ఈ వస్తువు అదే నా మెడలో ఉన్నది అని చెప్పేసరికల్లా అతనికి తెలిసింది. దాంతో వాళ్ళు సంతోషించి ఈ అమ్మాయిని వెంబడి పెట్టుకుని తీసుకుపోయారు. అప్పుడు ఆ రాజుగారు అందరూ మంగళగౌరి నోవులు పట్టుకోండి, ఇట్లా అకాల మృత్యువుని తప్పించడానికి ఈ నోవు పనిచేస్తుందని ఇట్లా తమ కోడలు ఆ నోవు నోచినందుకే రాజకుమారుడు జీవించి వెనక్కి వచ్చాడు, అతని తాలూకు అపమృత్యు దోషం తొలగిపోయిందని ప్రచారం చేశారట. అప్పటి నుంచి ఏటా ఇది పడుతున్నారని చెప్తారు. ఆ ప్రాంతాల వారీగా పద్ధతులు ఏవో చిన్నవి తేడా ఉంటాయి. ఎవరైనా సరే చలిమిడితోటి దీపారాధన, ఆవునేతితో దీపారాధన, మంగళగౌరి ఆరాధన, తర్వాత ఈ కత్తికి కాటుకు పట్టించటము, ఇవి అన్ని చోట్ల కనపడతాయి. మీ ఇంట్లో ఏ విధానం ఉంటే అది పాటించండి. ఏ విధానము లేకపోతే చక్కగా గౌరీ పూజ చేసుకోండి. మంగళవారాలు బహు మంచివి. నమస్తే రమగారు. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.